ప్రపంచ బ్యాంకు సాంకేతిక ప్రతినిధుల బృందం రాజధాని అమరావతిలో పర్యటించింది. పర్యావరణ పర్యాటకమే ప్రధాన లక్ష్యంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నట్లు అమరావతి అభివృద్ధి సంస్థ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ పార్థసారథి ప్రపంచ బ్యాంకు బృందానికి వివరించారు. అమరావతిలో ఏడీసీ చేపడుతున్న గ్రావిటీ కెనాల్, నీరుకొండ, పెనుమాక, ట్రాన్స్లొకేషన్ ప్రదేశాలను ప్రపంచ బ్యాంకు సాంకేతిక ప్రతినిధులు సందర్శించారు. 7.8 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న గ్రావిటీ కెనాల్ గొప్ప పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఏడీసీ సీఎండీ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. గ్రావిటీ కెనాల్ పరివాహక ప్రాంతమంతా ప్రపంచ ప్రఖ్యాత స్థాయి నిపుణుల ఆలోచనలతో అవెన్యూ ప్లాంటేషన్తో బోటింగ్ వంటి ఆహ్లాదకరమైన ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. అనంతవరంలోని ఏడీసీ ట్రాన్స్లొకేషన్ నర్సరీని ప్రపంచ బ్యాంకు బృందం సందర్శించింది. రాజధానిలో నిర్మాణాలకు అడ్డుగా ఉన్న భారీ వృక్షాలను తొలచి వాటిని సంరక్షించి తిరిగి అవసరమైన ప్రదేశాలలో నాటుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెనుమాక రిజర్వాయర్ను 190 ఎకరాల్లో నిర్మిస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులకు చెప్పారు. 0.1 టీఎంసీతో పర్యాటకానికి ఆలబలంగా ఇది నిర్మాణం జరుగుతుందన్నారు. ఉండవల్లిలోని కొండవెట్టివాగు ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ను సందర్శించిన బృందానికి ఏడీసీ అధికారులు వరద నీటి ఎత్తిపోతల గురించి వివరించారు.